హాయ్ అండి. ది ఓరం సుబ్రహ్మణ్య కుక్కేలో మేము స్టే చేసిన హోటల్ ఇదేనండి. కుక్కేలో లగ్జరీ హోటల్ అండి ఇది. ఇంకా చాలా హోటల్స్ అయితే ఉంటాయి. అవి మనం ఆన్లైన్లో చూసుకొని బుక్ చేసుకోవచ్చు మన బడ్జెట్కి తగినట్లుగా. మేము ఆన్లైన్లో మేక్ మై ట్రిప్ ద్వారా బుక్ చేసుకున్నాము. అలాగే ఇక్కడ వచ్చి వీళ్ళు మాకు సంప్రదాయంగా వెల్కమ్ చెప్పారు. చాలా బాగా అనిపించిందండి. బొట్లు పెట్టారు. అలాగే మనం ఇంటికి ఆడవాళ్ళు వస్తే బొట్లు పెట్టి పంపిస్తాం కదండి, అట్లా అది గుర్తొచ్చింది నాకు. అలాగే ఇక్కడ వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారండి. కివీ జ్యూస్ ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. లాబీలో ఇక్కడైతే వినాయకుడి విగ్రహం పెట్టారండి. చూడగానే టెంపుల్ ఫీలింగ్ అయితే కలిగింది. చాలా బాగా అలంకరించారు దేవుణ్ణి అయితే. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. అలాగే ఇటు బయటకు వస్తే ఇక్కడ ఓపెన్ రెస్టారెంట్ అయితే ఉంటుంది. వర్షం పడుతుంది కాబట్టి క్లోజ్ చేశారు. పక్కనే కుమారధార ఉంది కదండి, అది చూస్తూ వ్యూని ఎంజాయ్ చేస్తూ లంచ్ అనేది బ్రేక్ఫాస్ట్ అనేది చేయొచ్చు మనం. ఇప్పుడైతే మేము తీసుకున్న రూమ్ చూసేద్దాం. ఎంటర్ అవ్వగానే ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చి లగేజ్లు పెట్టుకోవడానికి ఇచ్చారు. అలాగే ఒక వార్డ్రోబ్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనిలో వచ్చేసి లాకర్ కూడా ఉంది. మనకి ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే దానిలో పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ రీడింగ్ ల్యాంప్ అనేది ఇచ్చారు. మా పాప దాంతో బాగా ఆడుకుంది. అలాగే చిన్న ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారండి. ఫ్రిడ్జ్లో డ్రింక్స్, చాక్లెట్స్ పెట్టారు. స్నాక్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చి మనకి ఛార్జబుల్ వాటర్ బాటిల్స్, కెటిల్, టీవీ అన్నీ ఉన్నాయండి. అలాగే కూర్చొని రిలాక్స్ అవ్వడానికి 2 చైర్స్ ప్రొవైడ్ చేశారు. వ్యూ అయితే చాలా బాగుంది. ఒక సైడ్ వచ్చేసి ఫారెస్ట్, ఒక సైడ్ వచ్చేసి మనకి కుమారధార రివర్ అనేది కనిపిస్తుంది. బెడ్స్ కూడా 2 బెడ్స్ తీసుకున్నామండి. ట్రైన్లో కూర్చొని వచ్చాం కదా, కొంచెం రిలాక్స్గా ఉంటుందని చెప్పి 2 బెడ్స్ బుక్ చేసుకున్నాము. రూమ్లో నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి. వర్షం కూడా స్టార్ట్ అయింది. అలాగే ఇప్పుడు మనం బాత్రూమ్ చూద్దాం. బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉందండి, హైజెనిక్గా. షవర్ ఇచ్చారు ఇక్కడ. అలాగే బాడీ జెల్స్ అనేవి కూడా ఇచ్చారు, షాంపూ అన్నీ. హెయిర్ డ్రైయర్ కూడా ఉంది. 2 టవల్స్ ఇచ్చారు. హెయిర్ డ్రైయర్తో మనం చక్కగా తలస్నానం చేసుకొని ఆరబెట్టుకోవడానికి యూజ్గా ఉంది. ఇంతలోపు బెల్ బాయ్ వచ్చాడండి. మన సామాన్లు కింద ఇస్తే వాళ్ళే పైకి తీసుకొచ్చేస్తారు. ఇలాగా తీసుకొచ్చి పెట్టేసి వెళ్తారు. హోటల్ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, మంచిగా మాట్లాడుతున్నారు. రూమ్లో మనకి వైఫై కనెక్ట్ అవ్వడానికి యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ సెంట్రల్ ఏసీ అనేది ఇచ్చారు. టెంపరేచర్ మనమే సెట్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మా జర్నీ చేసి వచ్చాం కదండి, మేమైతే టీ ఆర్డర్ చేసుకున్నాం. అలాగే పిల్లలకి మిల్క్ ఆర్డర్ చేసాము. టీ తాగుతూ వ్యూ చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసాం. పక్కన చెట్లు, ఎటు చూసిన వర్షము. నైట్ డిన్నర్ చేసుకున్నాము. మార్నింగ్ బఫెట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారు. ఇడ్లీ, దోశ, పూరి, మన సైడ్ దొరికే టిఫిన్స్ అన్నీ ఉన్నాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మన ఆంధ్ర సైడ్ టిఫిన్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే అనిపించిందండి మాకైతే.
ఈలోపు హోటల్ మేనేజర్ అయితే వచ్చి ఫీడ్బ్యాక్ అడిగారు. చాలా బాగుంది అని చెప్పాము. వ్యూస్ కూడా చాలా బాగుంటాయి, పైనుంచి రండి చూపిస్తానని చెప్పి పైకి తీసుకొచ్చారు. హోటల్ పైనుంచి చూస్తుంటే వ్యూ అయితే చాలా చాలా బాగుంది. చుట్టూ కోకోనట్ ట్రీస్, అలాగే ఎటు చూసినా కానీ కొండలు, మంచు చాలా బాగా అనిపించింది. ఈ కనిపించే కొండే కుమార పర్వతం అండి. మనం టెంపుల్ దగ్గర చూసాం కదా, దాని పక్క నుంచి ఇలా కుమారధార అనేది ప్రవహిస్తూ కిందకు వస్తుంది. కుమార పర్వతం బ్యాక్ సైడ్ వచ్చి కూర్గ్ వస్తుందండి మనకి. కొండల మధ్య ఆ నదిని చూస్తుంటే చాలా బాగుంది. ఈ కొండ బ్యాక్ సైడ్ అయితే సకలేష్పుర వస్తుందండి. మనం వచ్చిన రూట్ ఉంది కదా అది. చాలామంది విఐపీలు వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేశారని మేనేజర్ చెప్పారండి. కుమారధారలో వాటర్ తక్కువ ఉన్నప్పుడు క్రొకోడైల్స్ బాగా వచ్చాయి అంటండి. ఇప్పుడు వరద నీరు రావడంతో అవి కూడా లోపలికి వెళ్ళిపోయినాయి అంటున్నారు. ఇంత పెద్ద వర్షంలో కూడా స్విమ్మింగ్ చేయాలని పిల్లలు బాగా అల్లరి చేస్తుంటే కిందకు వచ్చి స్విమ్మింగ్ పూల్కి వచ్చామండి. స్విమ్మింగ్ పూల్ పక్కనే కుమార నది చూస్తుంటే ఆ వ్యూ చాలా బాగుంది. ఇది వేరే లెవెల్లో ఉందండి. పిల్లలు వాటర్లో బాగా ఫుల్గా ఎంజాయ్ చేశారు. వర్షంలోనే తడిచి ఎంజాయ్ చేశారండి. నైట్ డిన్నర్ చేసేసుకున్నాం.
అంతేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. నెక్స్ట్ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.